మన భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ విదేశీ వారి ప్రోత్సాహంతో వారి అవసరాల కోసం ఏర్పడిందని నేటికి విమర్శించేవారు ఉన్నారు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇక్కడ కాకుండా మొట్టమొదటిసారిగా తాష్కెంట్లో ఎంఎన్ రై ఆధ్వర్యంలో ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. అంటే దీని అర్థం అప్పట్లో విదేశీ నాయకుల ప్రభావము, విదేశీ దేశాల యొక్క రాష్ట్ర రాజకీయాలు ఎంతగా మన నాయకుల్ని ప్రభావితం చేశాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతే తప్ప దేశం మీద ప్రేమ లేక కాదు, ద్వేషంతో ఏర్పడిన పార్టీలు కాదవి. నిజంగా మన మట్టి కోసం, మన మనుషుల కోసం ఏర్పడిన ఆ రెండు పార్టీల చరిత్ర మనం తెలుసుకుంటే మంచిది, కానీ లేనిపోని విమర్శలు చేయడం అంత మంచిది కాదు. కాకపోతే రాను రాను చరిత్ర రకరకాల రూపాలు మార్చుకున్నట్టే ఆ పార్టీలు, దానికి తగినటువంటి వ్యక్తులు కూడా రూపాలు మార్చుకొని ఉండొచ్చు. కానీ ఓం ప్రథమలో పార్టీల లక్షణము మాత్రం నిస్వార్థంగా దేశ భవిష్యత్తు కోసమైన సంగతిని మనం గుర్తుంచుకోవాలి.